డెస్టినీ మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళింది, కానీ మీరు సినిమాలను ఎంచుకోవడంలో కూడా అంటే ఇది కథ బాగుందా, లేకపోతే ఇది నాకు ఈ రోల్ బాగుంటుందా, ఇలా చేయొచ్చా చేయకూడదా, ఇది పెద్ద బ్యానరా పెద్ద డైరెక్టరా, అసలు మీకు ఆ నాలెడ్జ్ కూడా లేదంట కదా? ఎనీ ఆఫర్ విచ్ ఇస్ కమింగ్ టు యువర్ వే మీరు అది యాక్సెప్ట్ చేశారంట? టు వన్ ఎక్స్టెంట్ అది కరెక్టే, కానీ నా క్యారెక్టర్ మాత్రం నేను వినేదాన్ని. ప్రతి ఫిల్ము డైరెక్టర్ ఎవరు, బ్యానర్ ఏంటి, పెద్ద హీరోనా కాదా, ఆ విషయాల మీద పెద్ద ఐడియాస్ లేవు. కానీ నేను చేయబోయే క్యారెక్టర్ ఏంటి, వాట్ ఈస్ మై రోల్ అన్నది విని ఆ తర్వాత ఇచ్చేసాను. కానీ మీరు అన్నట్టు అంత అంత ఆలోచించే నాలెడ్జ్ అయితే మాత్రం అప్పుడు లేదు నాకు. మీకు లేదు, మీ నాన్నగారికి కూడా తెలియదు? అసలు తెలియదు. మాకు అసలు ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. అస్సలు మాకు ఫిల్మ్స్ గురించి చూడడం తప్ప దాని గురించి ఏమీ తెలియదు. టోటలీ జీరో అన్నమాట. సో మా దాకా ఏంటంటే నన్ను ఒక ఆర్టిస్ట్గా గుర్తించి మీరు చెయ్యాలి అని నా దగ్గరికి ఎవరైనా వస్తే ఆ క్యారెక్టర్ నాకు నచ్చితే ఒప్పుకోవడం, చేయడం, దట్స్ ఇట్. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. వీ డోంట్ థింక్ మచ్ అబౌట్ వీళ్ళతో చేయొచ్చా వీళ్ళతో చేయకూడదా, చేస్తే మనకి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, ఈ డైరెక్టర్తో ఎందుకు, అవన్నీ నాకు అస్సలు నిజంగా చెప్పాలంటే నాకు థాట్ కాదు, ఐడియాలో ఎక్కడ కూడా లేదు. ఏమీ లేదు. సో ఇంద్రజ, మీరు చెప్పారు అసలు సినీ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, అసలు సినిమాలు అంటే ఏంటో కూడా తెలియదు. ఆ టైంలో ఆఫర్ వచ్చినప్పుడు ఇమీడియట్గా తీసుకోవటానికి కారణం కేవలం ఏదో ఎక్స్ప్లోర్ చేద్దాం చూద్దాం అని ఒకటేనా, లేకపోతే ఏమన్నా కుటుంబ పరిస్థితులు కూడా అటువైపు దారి తీసాయా ఏంటి? అంటే వాజ్ ఇట్ అ కాంబినేషన్ ఆఫ్ మెనీ థింగ్స్? అంటే లెట్స్ గివ్ అ ట్రై, వై నాట్ అన్న ఒక్క కాన్సెప్ట్ తప్ప కుటుంబ పరిస్థితులు అంటే ప్రతి ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉంటాయిలేండి, అవి లేకుండా ఉండదు. కానీ కేవలం ఒక ఫినాన్షియలీ ఏదో ఒకటి మనం చేయాలన్న దాని మీద అయితే మాత్రం కాదు, డెఫినెట్గా కాదు. వస్తే ఎంతో కొంత హెల్ప్ అవుతుందన్న ఆ ఒక విషయం అందరిలో ఉంటుంది కదా. ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఎందుకు సంపాదిస్తారు, ఒకరి సంపాదన మీద కూడా బతకొచ్చు, కానీ వస్తే ఇంకొక యాడెడ్ ప్లస్ అవుతుందన్న ఒక ఫీల్. సో ఆ విషయం అయితే మాత్రం కాదు. ఎంతోమంది అంటే కొన్ని వేల మంది సంవత్సరాల తరబడి ట్రై చేసినా దొరకని ఒక అవకాశం, స్వేర్ ఆన్ గాడ్ వితౌట్ ఎనీ ట్రై, అంటే ఒక్క చిన్న ఎఫర్ట్ కూడా పెట్టకుండా ఎఫర్ట్లెస్గా మాకు వచ్చి మా చేతుల్లో పడింది అన్నప్పుడు అది గొప్ప విషయం కదా. సో ఏదో నా డెస్టినీలో ఉంది, దేవుడు అక్కడ నేను ఉండాలని ఆ ఒక అవకాశం మనకి ఇస్తున్నారు. అయినప్పుడు అది సద్వినియోగం చేసుకోవడంలో తప్పే ఉంది. కరెక్ట్. సో ఇట్ ఈస్ జస్ట్ లైక్ దట్. ఎందుకంటే సినిమా గురించి ఏమీ తెలియదు, జీరో. అంటే సినిమా ఎలా చేస్తారు అంటే ఒక మూవీ ఎలా మేక్ చేస్తారు, మూవీలో ఎలా పనిచేస్తారు, ఆ వెనుక ఉన్న విషయాలు అయితే తెలియదు. కానీ ఒక మూవీ అనేది ఎంత పెద్ద ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్, అంటే అందరూ చూసి అని చూసేటువంటి ఒక విషయం అన్నది అంటే మాత్రం అది అందరికీ తెలుసు. ఒక ఆడియన్గా మనం థియేటర్కి వెళ్ళి కూర్చుని మనం చూస్తున్నామంటే ఆ ఎంటర్టైన్మెంట్ ఇష్టపడే కదా, ఆ ఒక విషయం చాలా మనల్ని అట్రాక్ట్ చేసే కొద్దీ మనం వెళ్తాం కదా. సో అటువంటి ఒక అవకాశం. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream Media.